ఆడవాళ్ళగా ఎందుకు పుట్టాంరా బాబు అనిపిస్తుంది ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు. ఇది చాలా దారుణమైన సంఘటన అండి. మొన్న కడుపుతో ఉన్న అమ్మాయిని చంపేశారంట. అభం శుభం తెలియని పసికందుని కడుపులోంచి తీసేసి మరీ రేప్ చేసి చంపేశారంట. ఇది ఎంత దారుణమైన సంఘటన. ఇలాంటి నేరస్తులు పెరుగుతున్నారంటే దానికి కారణం 100% ప్రభుత్వం నిర్లక్ష్యమే. నేరస్తులు దొరికిన వెంటనే జైల్లో వేసేసి ముప్పొద్దుల మేపకుండా వాళ్ళకి అప్పటికప్పుడే ఎన్కౌంటర్ కానీ షూట్ చేసి పారేయడం కానీ ఏమన్నా గట్టి చర్యలు చేస్తే ఖచ్చితంగా ఇంకొక నేరస్తులు అనేవాడు పెరగడు. ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి ఇక ముందు. ఎందుకంటే మన ప్రభుత్వం కరెక్ట్గా లేదు కాబట్టి. ఎంత దారుణమైన సంఘటనలు చూస్తున్నా. తెల్లారి లెగిస్తే న్యూస్లో ఎలాంటి న్యూస్ చూడాల్సి వస్తుందా అని చెప్పేసి బాధగా ఉంది. ఆడవాళ్ళగా ఎందుకు పుట్టాంరా, ఆడవాళ్ళకి భద్రత లేని దానిలో ఎందుకు ఉంటున్నాంరా అని అనిపిస్తుంది. అసలు ఆడవాళ్ళకి భద్రత స్వాతంత్రం అనేది ఎప్పుడో వచ్చిందంటారు, కానీ ఇప్పటి వరకు కూడా ఇంకా ఆడవాళ్ళకి స్వాతంత్రం రాలేదని నాకు అనిపిస్తుంది. మీరేమంటారు? ఇలాంటి దుర్మార్గులు ఇంకా పెరగకుండా ఉండాలంటే ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ఎప్పుడైతే వెంటనే శిక్ష అనేది అమలు చేస్తే అప్పుడు ఖచ్చితంగా నేరస్తులు అనేవాళ్ళు తగ్గుతారు. ఇంకొక నేరం చేయాలంటే ఉచ్చ పోసుకుంటారు ఒక్కొక్కడు కూడా. అప్పుడే ఆడవాళ్ళకి భద్రత ఉంది, ఆడవాళ్ళకి న్యాయం జరుగుతుంది అన్నదైతే వస్తుంది. మీరేమంటారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి.